ఈజీగా మనకు ఒక 5 రూపాయల్లో ఈ డబ్బా దొరికిపోతుంది. ఈ సున్నము మనం పాట్స్లో పౌడర్ రూపంగా వేసుకోవచ్చు, లేదా అంటే లిక్విడ్ రూపంగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పౌడర్ రూపంగా వేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ ఒక 9 ఇంచెస్ పాట్ ఉంది అని అంటే దానికి ఒక చిన్న స్పూను లేకపోతే 1/4 స్పూను అలా సాయిల్లో మిక్స్ చేసి లేకపోతే వేరే ఫర్టిలైజర్స్లో మిక్స్ చేసేసి అది వేసేసుకోవచ్చు పౌడరు. అలా వేసుకొని వాటర్ వేసేయచ్చు. లేదా లిక్విడ్ రూపంగా వేసుకోవాలనంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఈ వాటర్ ఏంటంటే పనస గింజలు ఉంటాయి కదా, పనస పళ్ళు మనం తింటాం కదా, తిన్న తర్వాత ఈ గింజలు ఇలా ఉన్నాయన్నమాట. ఈ గింజలు కూడా వండుకుంటాం అన్నమాట. పనస గింజలు, ఈ గింజలు ఉడకబెట్టి వండుకుంటాం కదా, ఈ పనస గింజలు ఉడకబెట్టిన వాటర్ అన్నమాట. ఈ వాటర్ ఈ కలర్లో అయ్యింది. ఇది దాదాపు ఒక 1/2 లీటర్ అలా వాటర్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఈ సున్నం ఉంది కదా, ఈ సున్నము ఒక 1/2 స్పూన్ అలా వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసేసి కంప్లీట్గా కలిపేసేయాలి, మంచిగా కలిపేసేయాలి. ఈ పాట్ వచ్చేసి దానిమ్మ చెట్టుకు ఈ లీఫ్ కర్రలు ఎక్కువ అయిపోయింది అనమాట. అలాగే డ్రై కూడా అయిపోతుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు అనుకున్నాము. సో ఇప్పుడు ఈ పాట్లో మొత్తము నత్తగుల్లలన్నీ ఉన్నాయన్నమాట. అంటే దీనిపైన పాట్స్ ఉంటాయి కదా, పాట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కింద చేరిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ పాట్ చిన్న పాట్ తీసేసరికి కిందంతా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేసి మంచిగా సాయిల్ అంతా బాగా ఏరేషన్ చేసేసి పెకిలిచ్చేసి ఈ వాటర్ ఉంది కదా దీంట్లో వేసేస్తాం అన్నమాట. ఇది వేసేస్తే ఇది మంచిగా గ్రో అయిపోతుంది. ఇలాగ మనము వారానికి ఒకసారి వేసుకోవాలి, లేదా ఒక 10 డేస్కి ఒకసారి వేసుకోవాలి. డైలీ వేసుకోకూడదు, జస్ట్ వారానికి ఒకసారి మాత్రమే వేసుకోవాలి. అయితే ఈ ఫర్టిలైజర్ వేసాక 2-3 డేస్కి ఆకులు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. కొత్త చిగుళ్ళు మంచిగా వచ్చాయి అనమాట. కొత్త లీవ్స్ నీట్గా స్మూత్గా వచ్చాయి. ఆ కర్లీ లీఫ్ కానీ ఆకుముడత లేకుండా వచ్చాయి. ఫస్ట్ ఏమో ఆకులు బాగా పెద్దగా వచ్చాయి, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఆకులేమో ఇలాగ ముడుచుకుపోయినట్టుగా రౌండ్గా కర్లీగా అయిపోయాయి. తర్వాత మనం ఫర్టిలైజర్ వేసాం కదా, వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కొత్త లీవ్స్ అనమాట. కొత్త లీవ్స్ ఇంత బాగా వచ్చాయి. ఇప్పుడు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. కొత్త లీవ్స్ ఏమో చాలా నీట్గా ఉన్నాయి, పాత లీవ్స్ ఇలా ముడుచుకుపోయి ఉన్నాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాగా ఈ లిక్విడ్ రూపంలో ఈ సున్నము ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే పౌడర్ కూడా మనము ఒకవేళ పౌడర్ రూపంలో ఇస్తున్నాము అని అంటే అది కూడా 10 డేస్కి ఒకసారి